హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఎప్పుడు తీసుకుంటారు, ఒకేసారి విడుదల చేస్తారా, నెల నెల విడుదల చేస్తారా? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం నెలవారీ చెల్లింపులకు బదులుగా ఒకేసారి 18,000 రూపాయలు ఇవ్వచ్చని, అంటే మనకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఈ పథకాన్ని ప్రారంభించలేదు. సో అందుకని నెల నెల కాకుండా ఒకేసారి 18,000 రూపాయలు అనేది విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 15వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రచారం ప్రకారం 18 సంవత్సరాలు పూర్తయి 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న వివాహిత మహిళలు అర్హులుగా పరిగణించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే 6 స్టెప్ వెరిఫికేషన్లో అర్హత తప్పనిసరిగా ఉండాలి. కుటుంబంలో 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఆదాయ పన్ను చెల్లించే వారు కాకూడదు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన కొన్ని నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న కొన్ని వర్గాలు కూడా అర్హతకు వెలుపల ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. వ్యవసాయ భూమి, ఆస్తుల పరిమితులు కూడా పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో లింక్ అయి ఉండాలి. బ్యాంక్ ఖాతాకు ఆధారు మరియు ఎన్పిసిఐ సీడింగు పూర్తి చేసి ఉండాలి. ఈకేవీసీ పూర్తే ఉండాలి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా పూర్తిగా ఉండాలి. ఇవన్నీ పూర్తిగా ఉంటే మాత్రమే దరఖాస్తు పరిశీలన జరిగే అవకాశం ఉంది. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు నుంచి గ్రామ లేదా వార్డు సచివాలయం, అలాగే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అవసరమైతే ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, పని చేస్తున్న మొబైల్ నెంబరు వంటి వివరాలు అవసరం కావచ్చు. ఆధార్ నెంబరు నమోదు చేసిన తర్వాత ప్రభుత్వ రికార్డుల ఆధారంగా కుటుంబ ఆస్తులు, భూములు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేదా వంటి వివరాలను పరిశీలించి అర్హతను నిర్ణయించే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఈ పథకం వివాహిత మహిళల కోసం మాత్రమే అమలు చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.